లక్కీ ఆంటీ గారు, చెప్పండి. జనరల్గా నేను ఆంటీ లవర్ని. ఓ ఓకే. ఏ ఆంటీకి పడ్డారు? ఇప్పుడు ఆ అమ్మాయిలు అనుకోండి, పికప్ చేసుకోవాలి, డ్రాప్ చేయాలి, రీఛార్జ్లు చేయాలి, వాళ్ళు ఏదైనా హోటల్లోకి ఇస్తే వెళ్ళి సర్వ్ చేయాలి, ఇంటికాడ దింపాలి. అంటే పొద్దున్న సాయంత్రం పికప్ డ్రాప్ డ్రైవర్ బతికే తప్ప అక్కడ లవర్ యాంగిల్ ఎక్కడ లేదు. ఆడు పనోడే ఏదో ఆమె ఇచ్చి ఒక ముద్దుకో హగ్గుకో డే అంతా సర్వీస్ చేయాలి. అదే ఆంటీలు అనుకోండి, డబ్బులు ఇస్తారు, పెళ్లి టెన్షన్ ఉండదు, అడగగానే లైక్ మనకి ఏది కావాలన్నా కొనిస్తారు, రిస్క్ లేదు. అదే అమ్మాయి అనుకోండి, ఇంకోటితో మాట్లాడుతుంది, పెళ్లి చేసుకొని సాగుపడుతుంది. ఆంటీతో ఏ రిస్క్ ఉండదు. అందుకే ఆంటీలు అంటే నాకు అభిమానం. అందుకు అభిమానం. ఆంటీలు అందరు కాదు, మీలాంటి అందమైన కొంతమంది ఆంటీలు. ఓకే. సో అందులో మీరు ఒక్కరు. ఓకే. ఐ లవ్ యూ. ఓకే. మీ ప్రేమ ఎప్పుడు అలాగే ఉండాలని కోరుకుంటాను. రిప్లై లేదా? అంతే, అది మీ లవ్, మీ ప్రేమ మీరు చెప్పారు. నాకు అనిపించినప్పుడు నేను చెప్తా. మీకు ఎప్పుడు అనిపిస్తుంది? మీరు చెప్పమన్నప్పుడు నాకు రాదు, అది నాకు వచ్చినప్పుడే అది ఆగదు. సరే, ఇంకో విషయం మేడం, జనరల్గా ఇప్పుడు బాయ్స్ అంటే ఒక టీనేజ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏవో ఒక ఫీలింగ్స్ వస్తాయి. అది అమ్మాయి మీద, టీచర్ల మీద, ఎవరి మీద, కొంతమంది ఆంటీల మీద వస్తాయి. అయితే అట్లా అంటే ఇది ఎవరు ట్రోల్ చేయొద్దు, జస్ట్ క్యాజువల్ డౌట్. నార్మల్గా మీ ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళకి, అంటే 30+ 30 వరకు ఉన్న వాళ్ళని ఇట్లా ఏదైనా చిన్న ఏజ్ అబ్బాయిని చూసినా ఫీలింగ్స్ వస్తాయా? మాకు చెప్పలేమండి, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు ఇంట్లో భర్త ప్రేమగా లేడు అనుకోండి, దానికి అది ఉప్పు కారం తింటుంది. ఆమెకు కూడా ప్రేమ కావాలి కదా, ఆమెకు కూడా కావాలి కదా. మొగుడు చేయట్లేదు, వెళ్తారు అందరు. నేను అన్నట్లా కొంతమంది వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు అన్నారు చూసారు ఇందాక, పొద్దున్న టిఫిన్ తిని మధ్యాహ్నం భోజనం తిని బయట ఎందుకు బిర్యానీ తింటారని. అలాగే భర్త డబ్బు తెచ్చి ఇచ్చి ప్రేమ ఇవ్వకపోవచ్చు, ప్రేమ కోసం తిరుగుతారు. భర్త ప్రేమ ఇచ్చి డబ్బు ఇవ్వకపోవచ్చు, డబ్బు కోసం తిరుగుతారు. డబ్బు ప్రేమ రెండు ఇచ్చినా కూడా వెళ్ళింది అనుకోండి, దానికి పట్టారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు. అండ్ 4 months నుంచి మేడం గారు టైం అడిగితే ఈరోజు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏంటంటే మీ స్పాంటినియస్, మీ డేర్నెస్, ఎవరు ఎంత అన్నా, ఎన్ని బూతులు కామెంట్లు పెట్టుకున్నా అవి ఎదిరించి మీరు ముందుకు వచ్చి మీ లైఫ్లో బాధ ఉన్నా నలుగురు నవ్వుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చేస్తున్నారు కదా, ఆ డేర్నెస్ నాకు బాగా నచ్చింది. అండ్ మనం ఇప్పటివరకు ఏది చేసినా అది పార్ట్ ఆఫ్ ది వీడియో, మనకి రీచ్ రావాలి కాబట్టి యాజ్ ఒక పర్సనల్గా నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా. సో సీరియస్లీ అంటే నేను కూడా సోషల్ మీడియాలో చాలా బ్యాడ్ కామెంట్స్ అనుభవించి భరించుకొని వచ్చాను. సో అవి వచ్చినా కూడా నిలబడాలంటే ఇది స్ట్రాంగ్ ఉండాలి. అవును. సో మీకు ఇది స్ట్రాంగ్ ఉందని నేను నమ్ముతున్నా. థ్యాంక్ యూ. సో ఇలాగే ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. అండ్ నా ఫ్రెండ్స్లో కూడా చాలామంది మూవీస్ స్టార్ట్ చేస్తున్నారు ప్రొడ్యూసర్గా, యాక్టర్స్గా. సో డెఫినెట్లీ దాంట్లో ఏ క్యారెక్టర్ ఉన్నా, మదర్ క్యారెక్టర్, రౌడీ క్యారెక్టర్, పోలీస్ క్యారెక్టర్ ఫస్ట్ నేను మీకే సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. సో చాలామంది ఆంటీ లవర్స్ ఉంటారు కదా, సో మా ఆంటీ చాలా మంచిది, అలాంటిది కాదు. వీడియోల వరకు మాత్రమే మా ఆంటీ బోల్డ్, కానీ ఆఫ్ స్క్రీన్ చూడండి ఎలా ఉంది, మహాలక్ష్మిలా ఉంది. సో థ్యాంక్ యూ మేడం. నిజంగా మీకు కూడా థ్యాంక్ యూ అండి. ఏమని చెప్పాలనుకుంటున్నారా మీ ఫాలోవర్స్కి? ఏం లేదు, అందరూ సపోర్ట్ మంచిగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అది ఇంటర్వ్యూ అయినా, వీడియోస్ అయినా, ఏదైనా కేవలము షూటింగ్ పర్పస్, యాక్టింగ్ ఈజ్ యాక్టింగ్గానే తీసుకోండి. చేసిన ప్రతిదీ రియల్ కాదు. ఎవరు వచ్చి మా పక్కన చేసిన ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళ మొగుళ్ళు లవర్లు అయిపోరు. వాళ్ళకి కూడా మాకు కూడా ఎవరమైనా యాక్టింగ్ పరంగా మాత్రమే. మీరందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ మేడం. మీ అందానికి రహస్యం ఏంది? మైసూర్ శాండిల్ సోప్, మేకప్. ఇవన్నీ పక్కన పెడితే మేడం, నా పర్సనల్ క్వశ్చన్, మీరు ఎప్పుడైనా డ్రింక్ చేసిర్రా? ఇది ఇందులో వేస్తున్నారా? యా, డ్రింక్ చేసిన తప్పేముందా, పబ్కి వెళ్తాం, తాగుతాం. ఏం తాగుతారు మేడం? ఏదైనా తాగుతాం. అది దేని కాదు, బడ్జెట్ కలిపి కొట్టి సావిరంగా. ఓకే, ఇంకోటి బ్రాండ్ల పేర్లు ఏమన్నా చెప్పగలరా మీరు? ఫస్ట్ బీర్ల పేర్లు చెప్పండి. బీర్లు అల్ట్రా, అదేంటి స్ట్రాంగ్ బీర్ నాకు చెప్తారు. కింగ్ ఫిషర్ స్ట్రాంగ్, కింగ్ ఫిషర్ లైట్, బట్ బేజర్ ఏదో ఉంటుంది, అంతే తెలుసు బీర్లు. మందు పేర్లు చెప్పండి. బ్లాక్ డాగ్, గోల్డ్ డాగ్, సిగ్నేచర్, బ్రెండ్ స్ప్రైట్, 100 పెప్పర్, అంతే అనుకుంటా. రాయల్ స్టాగ్, రాయల్ స్టాగ్, మెన్షన్ హౌస్. ఓకే ఓకే, మెన్షన్ హౌస్. ఓసీ తెలీదు, రాయల్ స్టాగ్, మెన్షన్ హౌస్, అంతే. ఇవి తెలీదు. ఓకే, సిగరెట్ల పేర్లు మేడం? సిగరెట్ మోండ్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్, బ్లాక్ సిగరెట్ ఒకటి ఉంటుంది, అమెరికన్ క్లబ్, స్విఫ్ట్, కనెక్ట్, క్లాసిక్. సిగరెట్లు కూడా కనెక్ట్ ఉంటుంది? యా, కనెక్ట్ ఉంటుంది. ఓకే, ఇన్ని పేర్లు చెప్పారు కదా, దీంట్లో ఏమైనా ట్రై చేశారా మీరు ఎప్పుడన్నా? అన్నీ ట్రై చేశాను. అందుకే పేర్లు తెలుసా?
అంటే ఏది హ్యాపీ మూమెంట్లోనా షూటింగ్లోనా లేకపోతే తాగాలని తెచ్చుకున్నా తాగాలి ప్రత్యేకించి అని అయితే నేను చాలా తక్కువ. ఎప్పుడన్నా అంటే బాగా డిస్టర్బెన్స్ అయిపోతాను అప్పుడు ఎప్పుడన్నా తాగుతా, కానీ మ్యాక్సిమం పార్టీస్ పబ్స్ వాటిల్లో. మీరు ఎప్పుడన్నా పార్టీస్ పబ్స్లో ఫ్రెండ్స్తో చిల్ అవుట్ అయినప్పుడు మీరు తాగి ఎక్కువ అయినప్పుడు మీతో ఎవరైనా మిస్బిహేవ్ లైక్ బయట అస్సలు చిల్ అవుట్ అవ్వను నేను, లిమిట్. ఓకే. ఎప్పుడైనా చిల్ అయిపోవాలి మంచి మత్తులోకి వెళ్ళి పనుకోవాలంటే ఇంక ఇంట్లోనే. మీ టీంలో ఉప్పల్ బార్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఉప్పల్ బాలు ఈజ్ వెరీ నైస్ పర్సన్. ఆడు ఎవరి జోలిలోకి వెళ్ళడు. వాడు ఎందుకన్నానంటే నేను తమ్ముడు అంటాను, తను నన్ను అక్క అంటాడు. తను ఎవరి జోలికి వెళ్ళడు, ఆయన జోలికి వెళ్తే వదలడు. బషీర్ మాస్టర్ గారు అంతే, ఆయన కూడా మంచి వ్యక్తి. షూట్స్ ఏమైనా ఉంటే చెప్తారు, లేకపోతే లేదు. అప్పుడు కాల్ చేయడం ఏమీ చేయరు ఆయన కూడా. ఎప్పుడైనా షూట్ ఉంటే అమ్మ ఎంత పేమెంట్, ఖాళీ ఉన్నావా వస్తావా అంతే. కుంటి నాగరాజు కూడా అంతే, పాపం వాడు అక్కడ ఉంటాడు ఖమ్మంలో. ఎప్పుడన్నా షూట్కి వస్తే నేను హైదరాబాద్ వస్తున్నాను, లక్కీ వస్తున్నావా ఆఫీస్ కాడికి అంటాడు. ఒకవేళ ఈవెంట్లో కానీ ఎక్కడైనా కలిసినామంటే సరదాగా వీడియో గట్టా తీసుకుంటాడు, హ్యాపీ. లక్కీ ఆంటీ గురించి? లక్కీ ఆంటీ వెరీ వెరీ గుడ్ అండ్ బ్యాడ్ గర్ల్. ఎందుకంటే అందరూ ఆంటీని ముందు వెనక వేసుకుందాం అనుకుంటారు, ఆంటీ ఎక్కడ వేయనివ్వదు. సూపర్, మంచి క్లారిటీ ఇది కదా క్లారిటీ. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీరు చూసినందుకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా లక్కీ ఆంటీ ఫాలోవర్స్ ఎవరున్నా సరే వాళ్ళందరూ కూడా బెల్ ఐకాన్ కొట్టండి. ఓకే, సో బాగా కొట్టండి. మా లక్కీ ఆంటీకి ఇలాగే సపోర్ట్ చేస్తుండండి, అలాగే మాకు కూడా సపోర్ట్ చేస్తుండండి. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎవరికి చాలా గెస్ట్ పేరు ఐడియా ఉన్న కింద మెన్షన్ చేయండి. సో మేడం ఎలా అనిపించింది మీకు మాతో? వెరీ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. తేజ గారిని మీట్ అయ్యాను, ఎప్పటి నుంచో మీట్ అవ్వాలనుకున్నాను. ఆయన నన్ను పిలిచారు, బట్ కొన్ని ఇది వల్ల ఆయన నన్ను కలవలేకపోయాడు, నేను ఆయన్ని కలవలేకపోయా. ఈరోజు బాగా కుదిరింది మాకు ముహూర్తం. ఈరోజు వెరీ వెరీ స్ట్రాంగ్ అనమాట. ఈరోజు కలిసాము, బాగా గుద్దుకున్నాం. మీరు గుద్దండి కామెంట్. ఓకే, నా జీవితం నాశనం ఈ ఒక్క ఇంటర్వ్యూతో. థ్యాంక్ యూ మేడం. ఓకే.